ఉత్తర ఆఫ్రికా ప్రాంతంలోని స్పానిష్ ఎన్క్లేవ్ సియోటాలో రికార్డు స్థాయిలో వలసదారులు దూసుకొచ్చారు. మొరాకో సరిహద్దుల గుండా వేలాది మంది ఒక్కసారిగా చొరబట్టంతో అక్కడ తీవ్ర అరాచక వాతావరణం ఏర్పడింది. సుమారు 83,000 జనాభా ఉన్న సియోటాలోకి 2 రోజుల్లోనే 60,000 మంది రావడం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. ఇప్పటికే దాదాపు 48,300 మంది తిరిగి మొరాకోకు వెళ్లిపోయినట్టుగా, మిగిలిన వారికి ఆహారం కానీ ఆశ్రయం కానీ ఇచ్చేదే లేదని స్థానిక యంత్రాంగం తెగేసి చెప్పింది. నీళ్లు, ఆహారం లేక వలసదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మొరాకో అధికారులు కావాలనే వలసదారులను సియోటా వైపు ప్రోత్సహించారని బాధితులు ఆరోపిస్తున్నారు. తమను లోపలికి వెళ్లాలని మొరాకో పోలీసులే దారి చూపారని కొందరు చెబుతున్నారు. సరిహద్దుల వద్ద స్పెయిన్ సార్వభౌమత్వాన్ని మొరాకో గుర్తించకపోవడమే ఈ తరహా ఘటనలకు ప్రధాన కారణమనే విమర్శలు ఉన్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం మొరాకో ఇలా వలసదారులను ఆయుధంగా వాడుకోవడం ఇది మొదటిసారేం కాదు. గతంలో 2021లో కూడా 2 రోజుల్లోనే 10,000 మందిని లోపలికి పంపిన చరిత్ర ఉంది. ఈ ఘటనపై స్పానిష్ ప్రధాని పెడ్రో సాంచెజ్ తీవ్రంగా స్పందించారు. ఇది స్పెయిన్ ప్రాదేశిక సమగ్రతపై జరిపిన దాడిగా ఆయన అభివర్ణించారు. పరిస్థితులను సమీక్షించేందుకు రంగంలోకి దిగిన స్పానిష్ ప్రభుత్వం ఆర్మీని మోహరించడంతో పాటు సముద్ర సరిహద్దుల వద్ద రక్షణను మరింత పెంచింది. మరోవైపు ఈ చొరబాట్లను యూరోప్లోని తీవ్ర కుడిపక్ష పార్టీలు, అమెరికాలోని ట్రంప్ యంత్రాంగం తీవ్రంగా ఖండించాయి. ఇటలీ ప్రభుత్వం స్పందిస్తూ ఆగస్టు నెలలో స్పెయిన్ నుంచి తమ దేశంలోకి వచ్చే నాన్ EU పౌరులపై కఠిన తనిఖీలు ఉంటాయని హెచ్చరించింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.